టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖ వెళ్ళబోతున్నారు. ఆయన గెలిచిన 2 నెలల తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన 2 నెలల తర్వాత ఈరోజు రాత్రికి ఆయన మొట్టమొదటిసారి విశాఖ వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. ఈ నైట్కి టీడీపీ ఆఫీస్లోనే బస్ చేసి రేపు ఒక కోర్టు పనిని పూర్తి చేసుకున్న తర్వాత స్థానిక టీడీపీ నేతలతో సమావేశం అవుతారనేది మనకున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే టీడీపీ నేతలతో ఎందుకు సమావేశం అవుతున్నారనేది కనుక భావించినట్లయితే విశాఖ జిల్లాకు ఇప్పటికే టీడీపీ 2 ముఖ్య పదవులను కేటాయించింది. ఒకటి విశాఖ రూరల్కి చూసుకుంటే వంగలపూడి అనితకు పదవి ఇచ్చారు. విశాఖ అర్బన్ వైపు చూసుకున్నట్లయితే టీడీపీ ప్రెసిడెంట్గా పల్లా శ్రీనివాస్కి పదవిని కట్టబెట్టారు. మరి ఈ 2 పదవులు ఒక జిల్లాకి ఇచ్చినా కూడా ఇంతవరకు విశాఖ మీద టీడీపీకి పూర్తిగా గ్రిప్ రాలేదు. ఎందుకని అంటే ఎన్నికల సమయంలో కొంతమంది సీనియర్ నేతలు త్యాగాలు చేయాల్సి రావటం, అలాగే కొంతమంది జూనియర్ నేతలు పోటీలు చేయటం. సో దీంతో ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి విధంగా వీళ్ళకంటే వాళ్ళకి పడట్ల, వాళ్ళంటే వీళ్ళకి పడట్ల. ఇప్పుడు దీన్నే సద్దుమణిగేలా చేసి సరిదిద్దేటువంటి ప్రయత్నం చెయ్యాలి అనేది లోకేష్ మీద ఉన్నటువంటి బాధ్యత. అదే ఇప్పుడు నిర్వర్తించబోతున్నారు. అలాగే కొంతమంది సీనియర్ నాయకులు తాము ఎలాగూ ఎమ్మెల్యే పదవులు త్యాగాలు చేశాం కాబట్టి తమకు నామినేటెడ్ పదవులు కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ మేము పదవులు త్యాగాలు చేశామనేది వాళ్ళ నిరాశ. ఇక జూనియర్ నేతలు వీళ్ళ విషయానికి వస్తే మాకు ఇప్పుడు ఎలాగూ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వరు కాబట్టి భారీ ఎత్తున మనం గెలుచున్నాం కాబట్టి నామినేటెడ్ పదవుల్లో మాకు అవకాశం ఇవ్వాలి అనేది వీళ్ళ ఆశ. సో ఓవరాల్గా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద ఉంది. ఇప్పుడు ఆ బాధ్యతే లోకేష్ నెత్తికెత్తుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళు చంద్రబాబు లోకేష్ ఇద్దరూ కూడా ఈ నామినేటెడ్ పదవులు పంచడానికి తీవ్రంగా కసరత్తులు జరుపుతున్నట్లుగా సమాచారం. విశాఖ నేతలను బుజ్జగించి విశాఖలో టీడీపీకి ఉన్నటువంటి పలుకుబడిని మరింత పెంచి నేతలంతా సమన్వయంతో కలిసికట్టుగా నడిచే విధంగా ఏర్పాట్లు చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది చూడాలి.